3 రోజుల్లో మీ జీవితాల్లో ఆశీర్వాదాల తలుపులు తెరుచుకోబోతున్నాయి. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక సహాయం దేవుని కృపతో మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. మనం నమ్మకంతో ఉండాలి. ఎందుకంటే దేవుడు మన పిల్లల్ని ఎప్పుడూ నిరాశపరచడు. బైబిల్‌లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19లో ఇలా చెప్తుంది. నా దేవుడు తన మహిమయందలి ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరమును కూడా తీరుస్తాడు. మరి ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని విశ్వాసంతో ముందుకు సాగండి. రాబోయే 3 రోజుల్లో దేవుడు మీకు కావాల్సిన మార్గాన్ని తెరుస్తాడు. మీ కష్టాలు ముగిసి మరి ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు నమ్మండి, విశ్వసించండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యము చేయబోతున్నాడు. మరి 3 రోజుల్లో మీ జీవితంలో అద్భుతాలు, ఆశీర్వాదాలు తలుపులు తెరుచుకోబోతున్నాయి. బైబిల్లో మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ప్రకారము నా దేవుడు తన మహిమయందలి ఐశ్వర్యం క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరమును కూడా తీరుస్తాడు. ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని విశ్వాసంతో ముందుకు సాగండి. రాబోయే 3 రోజుల్లో దేవుడు మీకు కావలసిన మార్గాన్ని తెరుస్తాడు. మీ కష్టాలు ముగిసి ఆశీర్వాద కాలం ప్రారంభమవుతుంది. విశ్వాసంగా ప్రార్థించండి. అద్భుతం మీ దారిలోనే ఉంది. దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతాలు చేస్తాడు. సో మరి మీరు బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ప్రకారము ఈ విధంగా దేవుడు ఎంతగానో స్పష్టంగా మాట్లాడాడు. ప్రియమైన వారందరికీ ఒక చిన్న ఆలోచనతో మరి ఈ మాటలను ప్రారంభించుకోవాలనుకుంటున్నాను. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక దశ వస్తుంది. ఆశలు ఉన్న చేతిలో ఏమీ లేని సమయం, కలలు పెద్దదైనా మరి పరిస్థితులు చిన్నగా కనిపించే సమయం, మనసులో భయం, సందేహం, ఆందోళన మరి నిండిపోయే రోజులైతే మనకి అలానే ఉండిపోతూ ఉంటాయి కదా. అలాంటి సమయంలోనే మనం అడుగుతూ ఉంటాము, దేవుడు నిజంగా నా పరిస్థితిని చూస్తున్నాడా? నా అవసరాలు ఆయనకు తెలుసా? ఇదే ప్రశ్నలకు ఒక అందమైన సమాధానం బైబిల్ మనకు ఇస్తుంది. దేవుని వాక్యం కేవలం పుస్తకాల్లోని అక్షరాలు కాదండి, అది మన హృదయానికి ధైర్యం ఇచ్చే జీవవాక్యం. మనం బలహీనంగా ఉన్నప్పుడు బలం ఇచ్చేదే, నిరాశలో ఉన్నప్పుడు ఆశను నింపేదే అదే వాక్యం. ముఖ్యంగా మన అవసరాలు, మన భవిష్యత్తులు మరి మన ఆర్థిక స్థితి గురించి ఆందోళన పడుతున్నప్పుడు దేవుడు మనకు ఒక గొప్ప హామీ ఇస్తాడనమాట. మీరు బైబిల్ చదివి చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు చాలా ఇంట్రెస్ట్గా మరి నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అనే విశ్వాసంతో మీరు బైబిల్ చదవాలి. బైబిల్ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 వాక్యం ప్రకారము మనకి ఎంతో విలువైన వాగ్దానం చెప్తుందనమాట. నా దేవుడు తన మహిమయందలి మరి ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరం కూడా తీరుస్తానని చెప్తున్నాడు. ఈ వాక్యం మన జీవితాన్ని మార్చగల శక్తి కలిగి ఉంది. ఎందుకంటే ఇది కేవలం డబ్బు లేదా సంపద గురించి కాదండి. ఇది దేవుని మన జీవితంలో మన లోటును పూరించగలడని చెప్పే దివ్య హామీ అనమాట. మనుషులపై ఆధారపడితే నిరాశ కలగవచ్చు, కానీ పరిస్థితులపై ఆధారపడితే భయం వస్తుంది. కానీ దేవునిపై ఆధారపడితే మనసుకు శాంతి వస్తుంది. ఆయన సమయము పరిపూర్ణం. మరి మనుషులు ఆలోచనలు అయితే వ్యర్థం, కానీ మరి యేసయ్య ఆలోచనలు మనకి ఎంతగానో ధైర్యాన్ని ఇస్తాయి. ఆయన సమయం పరిపూర్ణం, ఆయన ప్రణాళిక అద్భుతం. మన చూడలేని మార్గాలను ఆయన చూస్తాడు. మనం ఊహించలేని విధంగా ఆయన పనిచేస్తాడు. కొన్నిసార్లు ఆలస్యమైనట్లు అనిపించినా అది దేవునికి నిరాకరణ కాదు, అది మంచి సమయానికి సిద్ధం చేస్తున్న ప్రక్రియ. ఈ వాక్యము మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పుతుంది. మన అవసరాలను తీర్చేది మన శక్తి కాదు, దేవుని కృప. మన పని విశ్వాసంతో మరి ముందుకు సాగడమే. కృతజ్ఞత ఉండడం, ప్రార్థనలో నిలకడగా ఉండడం. మనం ఒక అడుగు వేస్తే దేవుడు 100 అడుగులు వేస్తాడు. మనం నమ్మకంతో ఎదురు చూస్తే ఆయన ఆశీర్వాదాలు మన జీవితాన్ని చేరుతాయి. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని మీ హృదయంలో దాచుకోండి. మరి భయం వచ్చినప్పుడు ఈ వాగ్దానాన్ని గుర్తు చేసుకోండి. నిరాశ వచ్చినప్పుడు ఈ మాటలను పలకండి. దేవుడు నీ పరిస్థితిని మార్చగలడు. ఆయన సంపదకు కొరత లేదు. ఆయన ప్రేమకు హద్దులు లేవు. మీ జీవితంలో మంచి మార్పు ప్రారంభమయ్యే సమయం దగ్గరలోనే ఉంది. విశ్వాసంతో ఉండండి, ధైర్యంగా ముందుకు సాగండి. దేవుడు మీతో ఉన్నాడు. ఆయన మీ ప్రతి అవసరంను కూడా తీర్చబోతున్నాడు. ఇది నమ్మండి. దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతాలు చేస్తాడు. మీకు ఎటువంటి ప్రార్థన అవసరాలు ఉన్నా కూడా మరి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ని చదివి నేను ప్రార్థిస్తున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇవ్వలేను కదా, సమయం అయితే చాలదు. కాబట్టి మీ కామెంట్లన్నీ కూడా నేను చదువుతున్నాను. మీ బాధలన్నీ కూడా మరి దేవుడు తీరుస్తాడు. మీరు నిరాశ చెందొద్దు, మరి భయపడవద్దు, కృంగిపోవద్దు. అప్పుల బాధలో ఉన్నా మరి దేవుడే విడిపిస్తాడు. మరి మీకు అప్పుల నుంచి విడిపిస్తాడు. గర్భఫలం లేదా నీకు కంపల్సరిగా దేవుడు నీకు గర్భఫలాన్ని కూడా ఇస్తాడండి. గర్భఫలం యెహోవా ఇచ్చు మరి బహుమానం, కాబట్టి దేవుడే ఆ బహుమానాన్ని ఇస్తాడు. విశ్వాసంతో ప్రార్థించండి. మరి మీరు ఉపవాసం ఉండగలిగితే ఫ్రైడే మరి చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మరి
మీ మొరను ఆలకిస్తాడు. మరి ఇంకా మీ మీ కుటుంబంలో అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా? నీ భర్త మారలేదని మరి నువ్వు బాధపడుతున్నావా? నా బిడ్డలు మారలేదని బాధపడుతున్నావా? నా కుటుంబంలో పరిస్థితులు సరిగా లేవని ఇబ్బంది పడుతున్నావా? గృహం కట్టుకోవాలని ఆశ అయితే ఉంది, కట్టుకోలేకపోతున్నావా? అప్పులు ఊబిల్లో ఉన్నావా? మరి ఇవన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. మరి నీ పిల్లల్ని చదివించుకోవడానికి స్తోమత లేదా ఆర్థిక సహాయం కూడా దేవుడే ఇస్తాడు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న అనారోగ్య సమస్యలు ఏవైనా కూడా మరి దేవుడిని అడగండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. మీకు ఎటువంటి ప్రార్థన అవసరాలు ఉన్నా మరి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ దేవునికి మహిమ కలుగును కాక. మరి ఈ వీడియో మీకు నచ్చితే చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ, మీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. సో మరి మీరు షేర్ చేయటం వల్ల మీకు ఆ ఆశీర్వాదం కావాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి, మీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా మారి రక్షణ పొందే మార్గం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. మరి ఈ వాక్యాన్ని గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, అర్థమైందా లేదా, మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నానా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండను గాక. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ అలాట్.